హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి టేస్టీ వెజ్ బిర్యానీ చేసి చూపించబోతున్నా. మునక్కాయ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సీజన్ కాబట్టి మనకు మునక్కాయలు బాగా దొరుకుతాయి. కాబట్టి మీకోసం నేను మునక్కాయ దమ్ బిర్యానీ చేసి చూస్తున్నా. తప్పకుండా రెసిపీ మొత్తం చూడండి, వీడియో మొత్తం చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ముందుగా మునక్కాయ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, మునక్కాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. ఇవి వచ్చేసి మసాలా దినుసులు: చెక్క, లవంగ, యాలాచి, స్టార్ పువ్వు, జాజిపత్రి, జాజికాయ. ఓకే, గరం మసాలా, జీరా పౌడర్, కస్తూరి మెంతి, కారం, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాజీరా, ధనియా పౌడర్, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, కరివేపాకు, బియ్యం. ఆల్రెడీ రైస్ నానబెట్టుకున్నానండి. నేను 2 గ్లాసులు బియ్యం నానబెట్టేసాను. ఇక మనం బిర్యానీ చేయడమే ఆలస్యం. సరే, ముందు రైస్కి ప్రిపేర్ చేద్దాం పదండి. నేను రైస్కి వాటర్ పెట్టానండి, బాయిల్ అవుతుంది ఆల్రెడీ. ఇందులోకి మనము మసాలా దినుసులు వేసేసుకుందాం. చెప్పాను కదా, 2 లవంగాలు, 1 స్టార్ పువ్వు, అలాగే జాజిపత్రి, చెక్క, లవంగాలు, జాజికాయ. ఇవండి మనకి మసాలా దినుసులు. ఇకపోతే సాజీరా వచ్చేసి 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. సాల్ట్, రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. 2 లేదా 3 స్పూన్లు. ఇంకా అలాగే ఇందులోకి ఆయిల్, 1 లేదా 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇది మంచిగా ఓకే అండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఈ వాటర్ అంతా మంచిగా మరలాలి. ఇలా మరలేలోపు మనము మునక్కాయలకి మసాలా పట్టిద్దాం రండి. ఓకే అండి, మనం రైస్ స్టవ్ పైన పెట్టేసాం, ఎసురు మరలుతుంది. ఈలోగా మనము చెప్పాను కదా మునక్కాయలకు మసాలా పట్టించాలి. దానికోసం అని పాత్ర కాస్త వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకున్నాలి. ఇందులోకి పెరుగు, మంచిగా 1 కప్ పెరుగు తీసుకున్నానండి. పక్కన పెట్టేద్దాం. మునక్కాయలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2-2.5 స్పూన్ వేసానండి సాల్ట్. అలాగే కారం, 2 స్పూన్ల కారం వేసా. ఇది వచ్చేసి పెప్పర్, 1/2 స్పూన్ పెప్పర్. పోతే ధనియా పౌడర్ 1 స్పూన్ వేసానండి. ఇది వచ్చేసి పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇది వచ్చేసి గరం మసాలా, జీరా పౌడర్, ఇవి వచ్చేసి పచ్చిమిర్చి, 3 లేదా 4 పచ్చిమిర్చి, అలాగే పచ్చి కరివేపాకు 1 రెమ్మ. ఇవి వచ్చేసి పుదీనా ఆకులు కసిని, ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఏం కాదు, వేసుకోవచ్చు మీ ఇష్టం. ఇది వచ్చేసి కొత్తిమీర తరుగు. ఇకపోతే ఫ్రైడ్ ఆనియన్స్, వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాం. అలాగే కస్తూరి మెంతి, ఇది కాస్త బాగా నలిపి వేసేసుకోండి. ఈ విధంగా మనం తీసుకున్న పదార్థాలన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట.
ఇది పెరుగు కాస్త చిక్కగా అయిందనుకుంటే కాస్త వాటర్ వేసి, ఆల్రెడీ కప్పు మనకి పెరుగు వేసిన కప్పు ఉంది కదా, అందులోనే కాస్త వాటర్ వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసి చూద్దాం. ఈ మసాలానే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి. ఇంకా మునక్కాయలతో పాటు ఇంకా ఈ ఫ్లేవర్ ఆస్వాదిస్తూ రుచి చూడడమే ఆలస్యం. ఇప్పుడు మునక్కాయలు వేసుకుందాం. వావ్, ఈ మసాలాకంతా మనము మునక్కాయలు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి మొత్తము మన పాత్ర ఎంత ఉందో దాని వెడల్పుగా ఈ మునక్కాయలనంతా పరుచుకోవాలన్నమాట. ఒకటి పైన ఒకటి లేకపోయినా ఈ విధంగా వేసుకోవడం వల్ల ప్రతి ఒక్క మునక్కాయ మంచిగా దమ్ముకి ఉడుకుతుంది. అది ఇందులోకి ఆయిల్ వేయాలి, మనం వేద్దాం. కాస్త ఆయిల్ పైన వేసేస్తే సరిపోతుంది. అలాగే మర్చిపోయానండి, నెయ్యి కూడా ఒక 2 స్పూన్ల నెయ్యి అలా వేసేసుకుందాం. సరిపోతుంది. ఆయిల్ నెయ్యి మంచిగా బాగా కుదురుతుంది ఇంకా మనకి బిర్యానీ. వీటిని పక్కన పెట్టేసి మనకి ఎసురు వచ్చింది, బియ్యం వేసుకుందాం రండి. ఓకే అండి, చూస్తున్నారు కదా ఎసురు మంచిగా మరలుతుంది. ఇందులోకి మనం బియ్యం వేసేసుకుందాం. బియ్యం ఇంకా మనకి ఒక 70% 80% ఉడికితే సరిపోతుంది. చాలా సింపుల్, అన్నీ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా త్వరగా అంటే త్వరగా అయిపోతుందండి బిర్యానీ. ఇది కూడా మంచిగా మళ్ళీ మనకు రైస్ కాస్త ఉడికితే అయిపోతుంది. ఓకే అండి, రైస్ పక్కన పెట్టేసాను. దమ్కి ఇప్పుడు మనం రెడీ చేస్తున్నాం. ఇందులోకి కాస్త ఫ్రైడ్ ఆనియన్స్, ఆల్రెడీ రైస్ 70% అయిపోవచ్చింది. ఈలోగా మనం ఇక్కడ ఇది ప్రిపేర్ చేసేసామంటే వేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు రైస్ వేసుకుందాం. వావ్, సూపర్ అండి, మంచిగా బాయిల్ అయింది రైస్ని మనం ఇక్కడ వేసేసుకోవడమే. దమ్ చేసుకోవాలి కదా మంచిగా. దమ్లో పెట్టిన మునక్కాయ తింటే చికెన్ మటన్ కూడా పనికి రాదండి, అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ మటన్ కూడా మనకి అంత రుచిగా అనిపించకపోవచ్చు. దీని ముందు ట్రై చేయండి, రెసిపీ మొత్తం ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి. లేయర్స్ ఏమి పెట్టదండి, కొంచెం రైస్ తక్కువనే ఉంది కాబట్టి నేను ఒక లేయర్తోనే మొత్తం కంప్లీట్ చేసేస్తున్నా. ఓకే, కంప్లీట్. ఇప్పుడు మనకి ఎంచక్క మొత్తం అయిపోయింది. రైస్ని ఈ విధంగా మొత్తం సాఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం కూడా మనము వేసేసుకోవడమే. ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత వేసుకుంటే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుందండి.
ఇందులోకి కొత్తిమీర తరుగు నిందంతా వేసేసుకోండి. అలాగే పుదీనా, ఇందులోకి కాస్త నెయ్యి ఒక 2 స్పూన్లు. ఆల్రెడీ మనం అడుగున వేసాం కదా, ఇప్పుడు కూడా పైన 2 లేదా 3 కానీ వేసేసుకోండి, సరిపోతుంది. ఇందులోకి మనం కాస్త వాటర్ వేస్తున్నాం. ఈ రైస్ ఉడికించిన వాటరే కొద్దిగా అలా చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఒక చిన్న గ్లాస్ సైజ్ అంతా పోసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేయడమే. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పైన ఒక 5 నిమిషాలు అలాగే పెట్టేద్దాం. వీటిపైన కాస్త బరువు పెట్టాలి కాబట్టి ఈ వాటర్ ఉన్నదే పెట్టేస్తున్నాను డేషా. హై ఫ్లేమ్ పైన ఒక 5 నిమిషాలు పెట్టేసేయండి. తర్వాత లోగా తగ్గించేసి మంట పూర్తిగా ఒక 4-5 నిమిషాలు పెడితే సరిపోతుంది. బిర్యానీ కంప్లీట్. టేస్టీ మునక్కాయ బిర్యానీ, దమ్ బిర్యానీ. వెయిట్ చేద్దాం. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. చూద్దాం మనం బిర్యానీ, మునక్కాయ దమ్ బిర్యానీ రెడీ. 1 2 3. వావ్, సూపర్ వస్తుందండి ఫ్లేవరు. వావ్ 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 వావ్. సో మంచిగా కుక్ అయింది, ఏం అడుగంటలేదు, ఏం లేదు. మునక్కాయలు కూడా చెదగలేదు. మనకి వడ్డించుకునేటప్పుడే మంచిగా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా మునక్కాయలు ఎలా ఉన్నాయి, అలా ఉన్నాయి. ఇదే అండి మన టేస్టీ మునక్కాయ దమ్ బిర్యానీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా లైక్ కొట్టండి, అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.